నియోజకవర్గం రాజాపేట మండలం కుర్రారం బూర్గుపల్లి రెండు గ్రామాల మధ్య వెలసిల్లిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేడు ఎల్లమ్మ తల్లి బోనాలతో ప్రారంభం కానున్నాయి. 1994 నుండి గత 30 సంవత్సరాలుగా రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క సారక్క వనదేవతల జాతరతో ప్రారంభిస్తారు. ఇక్కడ పూజారులు 21న సారలమ్మను గద్దె మీదకి తేవడం, 22న సమ్మక్కను గద్దె మీదకి తేవడం, 23న ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటారు. 24న సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశ కార్యక్రమం ఉంటుందని ప్రధాన పూజారి చింతల ఐలమ్మ తెలిపారు. గత జాతరలో పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారని, ఈసారి భక్తుల తాకిడి పెరగనున్న దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. అయితే జాతర సందర్భంగా దుకాణాలు, షాపులు, కొబ్బరికాయలు, బెల్లంతో పాటు మద్యం వేలం వేసినట్లు తెలియజేయడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మండల ప్రత్యేక అధికారి, ఎక్సైజ్ అధికారులు సమ్మక్క సారక్క దేవాలయం వద్ద కమిటీ సభ్యులను విచారించారు. అదే విధంగా అటువంటిది ఏమైనా ఉన్నా మా దృష్టికి వస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము. సవ్యంగా జరిగిపోయి ఖచ్చితంగా మంచిగా ఈ జాతర సవ్యంగా జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చల్లూరు గ్రామంలో యాదాద్రి మేడారం చల్లూరి ఇక్కడ అమ్మవారు వెలిసిరు. ఇక్కడ రాత్రిపూట కళ్ళ కనబడి నేను ఇక గుట్ట మీద నేను వెలుస్తా అనే మాట మీద కోయోళ్ళ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలము మేము చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పాట ఏర్పాటు చేస్తే ఒక అమ్మాయి ఆమెకు వెంట్రుకలు ఇరబోసుకొని కనబడ్డదని చెప్పడం జరిగింది. దానికి మేమందరం మా ఊరు ప్రజలంతా కూడి ఇక్కడ సమ్మక్క సారను నిలపాలని ఉద్దేశం గత మేళ శంకుస్థాపన చేసినాం. ఈరోజు ఈ పండుగ జరుపుతున్నాం. ఇది మా పుణ్యక్షేత్రం. మా యాదిరిగుట్ట నియరెస్ట్ 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆయుస్సులు తీసుకోవాలని మనవి చేస్తాం. రాజపేట మండలం, యాదాద్రి జిల్లా. మేము పూజారులం. ఉచ్చంతల భూపాల్. 5వ నెల 2023లో దేవుని తెచ్చినాం. ఈ ఊరగుట్టకు పెట్టినాం. ఇప్పుడు ఈ 2024లో పండుగ చేస్తున్నాం. 21 నుంచి 24 తారీఖు వరకు పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ. మంగళవారం నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 20 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు సారలమ్మని తెస్తాం గద్దెకు. 22 నాడు సమ్మక్కను గద్దె మీద తెస్తాం. 23 నాడు మొక్కులు. 24 నాడు నవప్రవేశం చేసి దేవతలను గద్దెలు జరుపుతాం.